అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ. మరి తుక్కుగూడ సభతో హిస్టరీ రిపీట్ కాబోతోందా? జనజాతర సభ మోత ఎలా ఉండబోతోంది? అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ప్రచారానికి రెడీ అవుతోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలిచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. మేరకు ఈ నెల 6న తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరు కానుండడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార కాంగ్రెస్. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతా ఉంది. తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించడంతో ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందంటున్నారు. జాతీయ స్థాయి మేనిఫెస్టోను ఈ సభ వేదికగా ప్రకటించనున్నారు. తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.